వెనిజులా తాత్కాలిక ప్రధాని అయినటువంటి డెల్సీ రోడ్రిగెస్ అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అక్కడ 11 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్లాదిమిర్ పట్రినోని ఆ పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో జనరల్ గుస్తావో గోంజలెస్ లోపెజ్ అనే ఒక వ్యక్తిని నియమించింది. ఇప్పటి వరకు ఇతను 11 సంవత్సరాలుగా చేశాడు. పైగా నికోలస్ మదురోకి అత్యంత సన్నిహితుడు. అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల మధ్య అనేక మంది మీద దాడులు కూడా చేశాడు, సొంత ప్రజల మీద దాడులు చేశాడనే అపవాదం ఉంది. కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మరొక వైపు ఇప్పుడు ఎవరినైతే కొత్తగా నియమిస్తుందో గుస్తావో గోంజలెస్ లోపెజ్, అతని మీద కూడా ఉన్నాయి ఆరోపణలు. ఇంకా కొసమెరుపు ఏంటంటే నికోలస్ మదురోస్ తన యొక్క వర్గాన్ని పూర్తిగా నాశనం చేస్తానంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్రోనికి ఒక పదవులు కూడా ఇస్తాము అని చెప్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇలా నెలకి ఒకరినో ఇద్దరినో నికోలస్ మదురోకి చెందినటువంటి వర్గాలందరినీ కూడా, అంటే ఆయనకి మద్దతు తెలిపినటువంటి మద్దతుదారులందరినీ కూడా ఒక్కొక్కరిని ఇలా పదవి నుంచి అయితే వైదొలగిస్తుంది. మరి చూడాలి, అమెరికా ఒత్తిడి ఉందా లేకపోతే ఈమె సొంతంగా ఈ నిర్ణయాలు తీసుకుంటుందా అనేది. మరొక వైపు అమెరికా ఏమొచ్చేసి ఆ వెనిజులాలో ఉన్నటువంటి చమురు మీద పూర్తి స్థాయి అధికారం అయితే సంపాదించినట్లే. దగ్గర 80% కైవసం చేసుకుంది. ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి వ్యాపారవేత్తలే ఇప్పుడు అక్కడ చమురు దగ్గర అయితే పనిచేస్తున్నారు.